ఆంధ్ర తెలంగాణలో తక్కువ ఫీజులతో హై క్వాలిటీ రిజల్ట్స్ ఇస్తున్న ఏకైక సంస్థ తిరుమల్ ఐఏఎస్ ఇన్స్టిట్యూట్. ఏంటి కామేశ్వరి మాటలు నమ్మాలా? గరికపాటి మాటలు నమ్మాలా? ఎవరి మాటల్లో నిజముంది? కామేశ్వరి చేసేది దుష్ప్రభావమా, లేదంటే కామేశ్వరి చెప్పేవి వాస్తవాలా? ఇప్పుడు ఇదే చర్చ జరుగుతోంది. గరికపాటి మోసం చేశారని కామేశ్వరి చెప్పుకొచ్చారు. గరికపాటి అవన్నీ దురుద్దేశంతో దుష్ప్రచారం చేస్తున్నారని తన టీం ద్వారా ఓ వివరణ ఇచ్చారు. దీంతో ఇద్దరిలో ఎవరు చెప్పేది వాస్తవం, ఎవరు చెప్పేది అవాస్తవం అనే చర్చ మొదలైంది. ఇది నిజమేనా? గరికపాటిలా చేశాడా? అయ్యో, ఇప్పటి వరకు ఈ విషయం ఎవరికీ తెలియదే అనిపిస్తుంది. గరికపాటి మొదటి భార్య ఉన్నారా? అతనికి ఇద్దరు కొడుకులు, ఇప్పుడున్న భార్య పిల్లలు కారా? గరికపాటి కామేశ్వరి మాటలు వింటుంటే అందరూ నోరెళ్లబెట్టి ఆశ్చర్యపోతున్నారు. ఇది నిజమేనా అని వాళ్లను వాళ్లే ప్రశ్నించుకుంటున్నారు. ఎందుకంటే భార్య ఎలా ఉండాలి, భార్యతో భర్త ఎలా ఉండాలి అనే విషయంలో గరికపాటి నరసింహారావు చెప్పినన్ని సలహాలు, సూచనలు తెలుగులో ఇంకెవ్వరూ చెప్పుండరు. విడాకులు, వివాదాలు, వింత పరిష్కారాల గురించి గరికపాటి చెప్పినన్ని చిట్కాలు ఇంకెవ్వరూ చెప్పలేదు. అలాంటి గరికపాటికి ఇలాంటి ఫ్లాష్ బ్యాక్ ఉందని తెలియటంతో అందరూ కంగారు పడిపోయారు. నా మీద క్రిమినల్ కేసు పెట్టి పోలీస్ స్టేషన్లో ఆగాడు. నా కన్న కొడుకు చేత గురజాడను కళ్ళల్లో పెట్టుకుని పెంచుకున్నాను. పిచ్చి వెధవని ఎంత ప్రేమగా పెంచుకున్నాను. వాడు అన్నీ మర్చిపోయాడు. తండ్రి రక్తం కదా. వాడు ఈ వయసు ఎప్పుడైతే నా మీద కేసు పెట్టాడో అదే వయసులో నాన్ను దగా చేశాడు వాళ్ళ నాన్న. అదే స్థితిలోకి కొడుకుని లాక్కొచ్చాడు ఆ తండ్రి. పిల్లల భవిష్యత్తు చూసి వాళ్ళని మంచిగా తీర్చిదిద్దవలసినటువంటి ఒక టీచర్ వన్స్ అపాన్ ఏ టైం కొడుకు చేత క్రిమినల్ కేసు కన్నతల మీద పెట్టిస్తాడండి. ముందే తెలివిగా నా చేత అమాయక తెల్ల కాగితాల మీద సంతకాలు పెట్టించుకుని నా పేరునున్న ఇల్లు లాగేశాడు. అదే తెల్ల కాగితాల మీద అడ్డం దొడ్డం రాయించి పిల్లాడి చేత క్రిమినల్ కేసు పెట్టించాడు గత 10 నెలల క్రితం. ఇంతకీ కామేశ్వరి ఎవరు అంటే ప్రముఖ అవధాని పండితుడు, కవి, రచయిత గరికపాటి నరసింహారావు మొదటి భార్య. కామేశ్వరి అనే మహిళే ఈ మాట తన వీడియోలో చెప్పింది. అంతేకాదు, గరికపాటి నరసింహారావు మొదటి భార్య కంటే ముందు ఆమె ఆయన అన్నకు ధర్మపత్ని. అంటే గరికపాటి నరసింహారావు తొలుత తన వదినను పెళ్లి చేసుకున్నాడని అర్థమవుతోంది. ఆవిడే ఇప్పుడు గరికపాటి మీద విమర్శలు చేస్తున్న కామేశ్వరి. గరికపాటి నరసింహారావుకు 2 కుమారులున్నారు. ఒకరి పేరు గురజాడ, మరొకరి పేరు శ్రీశ్రీ. ఈ ఇద్దరు కామేశ్వరి పిల్లలే. ఈ విషయం ఇప్పటి వరకు ఎవ్వరికీ తెలీదు. కామేశ్వరి కెమెరా ముందుకొచ్చిన తర్వాత ఈ విషయం లోకానికి తెలిసిందే. విచిత్రం ఏంటి అంటే కామేశ్వరి పైన గరికపాటి తన కొడుకు చేతనే క్రిమినల్ కేసు పెట్టించిందన్నది ఆమె చేస్తున్న ప్రధాన ఆరోపణ. 65 సంవత్సరాలుగా ఆ నీచుడు నాకు తెలుసు. పక్క ఇళ్ళవాళ్ళు అందరం కలిసి ఊళ్ళో పిల్లలు ఆడుకునేవాళ్ళం. అందరం కలిసి కెనడీ హై స్కూల్ కాశీపాడు అనే చోట చదువుకున్నాం. జీవితం మొత్తం వాళ్ళమ్మ వీడిని ఎత్తుకోవడం నాకు తెలుసు. చిన్నప్పటి నుంచి 18 పురాణాలు చదివినటువంటి పరాయి స్త్రీ తల్లితో సమానం అన్నటువంటి ఈ నీచుడు, ఈ దుర్మార్గుడు తల్లి వరసనే ఖూనీ చేశాడు. వృత్తి వేరు, ప్రవృత్తి వేరు. పాండిత్యాన్ని సంపాదించాడు, వాక్కులో సరస్వతిని పలికించాడు. కానీ నీచమైనటువంటి ప్రవృత్తితోటి దగా చేశాడు. జీవితం మొత్తం కోల్పోయిన నేను నోరు మూసుకుని ఎందుకున్నాను? పిల్లల కోసం ఆగాను. తర్వాత అర్థమైంది. తన భవిష్యత్తుకు నేను అడ్డొస్తున్నానని వెళ్ళిపో అన్నాడు. హింస పెట్టాడు. హింస అవి చెప్పే హింసలు కాదు. నేను అవన్నీ చెప్పదలుచుకోలేదు. పడి చివరికి ఆలోచించాను. ఇక్కడ నా ప్రమేయం ఏమీ లేదు. 10 సంవత్సరాలు 12 సంవత్సరాలు పిల్లలిద్దరికి. గురుజాడకి 10 ఏళ్ళు, శ్రీశ్రీకి 12 ఏళ్ళు. రేపుని చంపుకొని బయటకు వచ్చా. తెలుగులో విద్వాంసుడైన గరికపాటి గతంలో వరంగల్ జిల్లాలో ఓ స్కూల్ నడిపించేవారు. ఆ సమయంలోనే ఈ కథ మొదలైందని కామేశ్వరి చెప్తున్నారు. వరంగల్లో బడి నడిపే సమయంలో ఉద్యోగం పేరుతో తనను, తన అన్నను కూడా గరికపాటి ఇక్కడికి తీసుకొచ్చారని, ఆ సమయంలో మాయమాటలు చెప్పి నరసింహారావు తనను లోబర్చుకున్నారని చెప్పుకొచ్చారు. విషయం కుటుంబ సభ్యులకు చెప్పి అన్నతో విడాకులు చేయించి 4 గోడల మధ్య తనకు భర్తగా మారిపోయారని చెప్పుకొచ్చారు. దీంతో గరికపాటి ఇంత ఘనాపాటినా అనే సందేహం ఆయన ఫాలోవర్స్ లో కలుగుతోంది. గతంలో ఆ రాముడితోటి నేను ఉన్న రోజుల్లో నాకు చెప్పకుండా 1 డేలో విడాకులు ఇప్పించినటువంటి దుష్ట నీచ నికృష్ట మానవుడు నీ గురువు. పచ్చటి సంసారం, సుఖంగా బతుకుతున్నాను.
నలుగురు అన్నదమ్ములు, వీళ్ళ పెద్దన్నయ్య, వీళ్ళ మామయ్య, కట్టుకున్న భర్త గరికపాటి వెంకటేశ్వర్ నా భర్త పేరు. అందమైన వాడు, అందమైన జీవితం, సుఖంగా బతుకుతున్నాం. వీడు ఎందుకు వచ్చినట్లు నా జీవితంలోకి? వాడు అంత అసమర్థుడయ్యాడు నా భర్త. నలుగురు కూర్చుని అత్తవారి తరపు వాళ్ళు కాగితాల మీద సంతకాలు పెట్టించి నీకు విడాకులైపోయాయి అంటాడా వీడు? అందరికంటే చిన్నవాడు. వాళ్ళందరి నోరు ఏమని మూయించాడు నా ప్రమేయం లేకుండా? మా నాన్న కాళ్ళు కడిగి కన్యాదానం చేశాడే. పుట్టింటి వాళ్ళకి పోని మీ అమ్మాయి సరిగా లేదనో విడాకులు కోరుతుందని ఆయనకి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కదా. మా నాన్నకి చెప్పలేదు, అన్నదమ్ములకి చెప్పలేదు, పుట్టింటి వాళ్ళకి చెప్పకుండా ఒక విజయవాడలో ఒక రూమ్లో కూర్చోబెట్టి పెట్టని బలవంతంగా సంతకాలు పెట్టించి తర్వాత ఇదిగో నీకు విడాకులు అయిపోయి కాగితాలు ఇవిగోని చూపిస్తాడా ఈ నీచుడు? పచ్చని సంసారం కూల్చి ఆ రోజు నేను పెట్టిన శాపాలే ఇవాళ వీడియోలు. వారం రోజులుగా వీడిని ఉతికి ఆరేస్తున్నారు. వీడి దరిద్రాన్ని బయటకు లాగారు. కామేశ్వరి మాటల్లో గరికపాటిపై అత్యంత కోపం కనిపిస్తోంది. తన జీవితాన్ని సర్వనాశనం చేశాడని, మూర్ఖుడని, దుర్మార్గుడని ఆమె కొన్ని వీడియోల్లో వ్యాఖ్యానిస్తున్నారు. గరికపాటి పైకి విద్వాంసుడిలా కనిపించినా లోపల విధ్వంసుడని చెప్పుకొచ్చారు. గరికపాటిని ఇప్పుడున్న అతని సతీమణి ఎలా భరిస్తుందో తనకు అర్థం కావటం లేదని చెప్పుకొచ్చారు. తనను టార్చర్ చేయటం వల్ల 10 ఏళ్ల కాపురం తర్వాత గరికపాటిని వదిలేసి వెళ్లిపోయానని చెప్పుకొచ్చారు. ఆ తర్వాత తాను కష్టపడి బతికానని, ఇప్పుడు మంచి స్థితిలోనే ఉన్నానని కూడా చెప్పుకొచ్చారు. వాలి సుగ్రీవుల కథలు చెప్పినందుకు క్రిమినల్కి ఇస్తారు. ఏం చేశానండి? క్రిమినల్ వాడా నేనా? కుటుంబంలోంచి దగా చేసి నన్ను ఎత్తుకొచ్చిన వాడే క్రిమినల్. నాకు తెలియకుండా నా ఆస్తి తెల్ల కాగితాల మీద సంతకాలు పెట్టించిన వాడు క్రిమినల్. ఒక్క రోజులో విడాకులు ఇప్పించిన నా బతుకును బండర చేసిన వాడు క్రిమినల్. ఇన్ని పెట్టి క్రిమినల్ కేసు నా కన్న కొడుకు చేత నా మీద పెట్టిస్తారా? 60 సంవత్సరాలు వచ్చి 25 సంవత్సరాలుగా నా కష్టంలో నేను బతుకుతున్నాను. ఎవరి జోలికి రాలేదు, ఎవరి ఎండ లేదు, పుట్టింటి అడ్డ లేదు, ఎవరి ఎండ లేదు. ఒక్కదాన్ని హైదరాబాద్లో రోడ్ల మీద పరిగెత్తించారు. వయసులో ఉన్న నన్ను ఎన్ని కష్టాలు పడ్డాను. భగవంతుడు అనేవాడు నా వెనకాల ఉండబట్టి ఇవాళ నేను మనిషిలా నిలబడ్డాను ఇక్కడ. అటువంటి నా మీద క్రిమినల్ కేసులు పెడితే మనసు బాధపడింది. పోలీస్ స్టేషన్ పంపిస్తారని నన్ను గౌరవనీయమైన కుటుంబంలో పుట్టి పెరిగాను నేను. 60 సంవత్సరాలు వచ్చి నన్ను పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో పెట్టిస్తాడా? అయితే ఈ వివాదం ఎందుకు బయటకొచ్చింది, ఎప్పుడు బయటకొచ్చిందని ఆరా తీస్తే ఓ ఆసక్తికర సన్నివేశం కనిపిస్తోంది. ఈ విషయాన్ని కూడా కామేశ్వరి తన వీడియోలో చెప్పారు. తాను రామాయణంలోని వాలి సుగ్రీవుడి కథని చెప్పి ఓ వీడియోను పోస్ట్ చేశానని, దాన్ని తొలగించేందుకు గరికపాటి తనపైన అధికారాన్ని వాడారని చెప్పుకొచ్చారు. తన కొడుకు గురజాడ చేత కేసులు పెట్టించారని కూడా వివరించారు. నా కొడుకుతో నాపైనే కేసు పెట్టించడం వల్ల అసలు గరికపాటి ఎవరో బయటకు చెప్పాలని నిర్ణయించుకున్నానని వివరించారు కామేశ్వరి. అందుకే వరుసగా ఈ వీడియోలు చేస్తున్నానని ఆమె వివరణ ఇచ్చారు. ఇదిలా ఉంటే గరికపాటి కూడా కామేశ్వరి వీడియోలపైన స్పందించారు. గరికపాటి పైన కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ ఆయన టీం రియాక్ట్ అయ్యింది. అందులో వాస్తవాలు లేవని, సత్యదూరమైన ప్రచారాలను నమ్మొద్దని చెప్పుకొచ్చింది. ఎవరైతే గరికపాటి గౌరవానికి భంగం కలిగించేలా వీడియోలు చేసినా వేసినా వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పుకొచ్చారు. గరికపాటి ఆస్తులు, వ్యక్తిగత వివరాలపైన కూడా కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఓ వివరణను జారీ చేశారు. మొత్తంగా గరికపాటి భార్యనంటూ కామేశ్వరి చెప్పే మాటలు నిజమా, లేదంటే తనపై కొందరు దుష్ప్రచారం చేస్తున్నారన్న గరికపాటి మాటలు నిజమా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారుతోంది. మొత్తంగా గరికపాటి వివాదం ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్లో ఉంది. మరి మీరేమనుకుంటున్నారు? మీరు కామేశ్వరి మాటలు నమ్ముతారా, గరికపాటి మాటలు నమ్ముతారా? కామెంట్ రూపంలో తెలియచేయండి.